ఇవాళ మనం చందమామ కథల నుండి మూషిక సుభాషితం గురించి తెలుసుకుందాం. ఒక గజేంద్రుడు ఒక ఖడ్గమృగం, నీ గొప్పంటే నేనే గొప్పని అడవుల నేలే హక్కుల కోసం ద్వంద్వయుద్ధమున తారసిల్లగా, కొక్కో అంటూ కూతను కూసి నక్కబావ ఆ నడుమను వచ్చి, శ్రీగణేశ్వరుని చిట్టి వాహనం గగన వీధిలో వేంచేసేననే. పైకి చూడగా కననయ్యనుగా తోకను తెల్లని జెండా ఎగురగ దివ్యమైన గద చేత ధరించి భువికి దిగె విఘ్నేశుని ఎరుక. ఏనుగు తలగల దేవుడౌట తన ఘనతను నిల్పగ దూతను పంపెను. శకించినందుకు శాస్తి జరుగుని మృగాదమునకుని ఏనుగు మురిసె. ముచ్చటగా ఆ మూషిక మచటికి వచ్చినదైనా వచ్చినటులనే ఎచ్చటి కోమరికడు ఆత్రముగా ముచ్చెమటలతో పోసాగినది. అది విని ఏనుగె నోరు చేసుకుని, ఇదేమిటయ్యా ఎలుక స్వామి, ఈ యుద్ధం విమా గజాననుడు నాయండగ నిన్ను పంపలేదే అనే. చిత్ర వినాయకు చిట్టెలుకప్పుడు వెనుకు తిరిగి, నే వినలేదెప్పుడు మీరలెవ్వరో మీ తగవేమో దేవుల దాకా రానేలేదన. గొప్ప జంతువుల గొప్ప యుద్ధమే గొప్ప వార్తనే వినలేదంటే ఇప్పుడెందులకు తమరాకంటూ దెప్పి పొడిచిన ఎలుకను ఏనుగు. గడ్డిపోచకై చీమల దండుకు వచ్చిన పోరును స్వర్గంలో విని నత్తిరమ్మనుచు శ్రీగణనాథుడు పంపగ వస్తిని పని వినియదనని ముసిముసి నవ్వుచు విసిరిపోయిన మూషిక మొక్క సుభాషితము. కొద్ది గొప్పలని భేదము కలుగదు దేవుని సన్నిధి నందరు సమమని. ఇదండి వాళ్ళ మన కథనం. మళ్ళీ ఇంకొక కొత్త కథతోటి మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.